లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. జిల్లాకు సంబంధించి ఆ పార్టీకి ఒక లేడీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇటీవలే మరో వీర మహిళకు నామినేటెడ్ పదవి కూడా దక్కింది. అయినా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. జిల్లా జనసేన అధ్యక్షుడి నియామకం కూడా ఇంతవరకు జరగలేదు. దీంతో జిల్లా పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయాడని, తమకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని జన సైనికులు వాపోతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేనకి పెద్ద దిక్కెవరు అంటే నో అనే సమాధానం వస్తోంది. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిని కూడా ఆ పార్టీ నియమించలేదు. కనీసం ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలెవరైనా జిల్లాకి వస్తే వారిని ఆహ్వానించడానికి కూడా తటపటాయిస్తున్నారు స్థానిక నేతలు. ఎవరి పరిచయాలను బట్టి వాళ్ళు ఆయా నేతలకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇది ఇప్పటి సమస్య కాదట. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాకి సరైన నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 2024 వరకు ఆ పార్టీకి ఓట్లు సీట్లు లేకపోవచ్చు గాని ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది. కూటమిలో సెకండ్ ప్లేస్ కూడా. ఆ పార్టీ బాస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. కానీ జిల్లాలో మాత్రం పార్టీ తరపున ఓ బాస్ ని నియమించలేకపోయారు. దీంతో కార్యకర్తలకు నాయకులకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు గ్లాస్ పార్టీ శ్రేణులు. గత ఎన్నికల వరకు జిల్లాలో కనీసం ఎంపీటీసీ లేని ఆ పార్టీకి నేడు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఇటీవల కూటమి తరపున గాజు గ్లాసు గుర్తుపై గెలిచారు. కానీ తన ఇల్లే తాను సరిగ్గా చక్కదిద్దుకోలేకపోతున్నారట. ఓవైపు టీడీపీ నాయకులతో పొరపొచ్చాలు, మరోవైపు జనసేనలో నిజమైన కార్యకర్తలను ఆమె పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా స్వయంగా తానొక బ్రాండ్ ఇమేజ్ సంపాదించాలన్న కార్పొరేట్ ఆలోచనతో చతికిల పడుతున్నారంటూ స్వంత పార్టీ నేతలే ఆరోపించడం గమనార్హం. కార్పొరేట్ లెవెల్లో కొనడం అమ్మడం అన్న చందాగా కేవలం వైసీపీ కార్యకర్తలను నాయకులను చేర్చుకొని అదే సొంత బలంగా ఫీల్ అవుతున్నారట సదరు ఎమ్మెల్యే. వ్యాపారవేత్త కావడంతో ఆమె ఆలోచనలు కూడా అలానే ఉంటున్నాయని, కార్యకర్తల కష్టాలు ఆమెకు అర్థం కావడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా పైసల లెక్కతో ఆమెకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి పొందిన పాలవలస యశస్వి ఉన్నా ఆమెను జన సైనికులు ఏమాత్రం నాయకురాలిగా ఆమోదించడం లేదన్నది బహిరంగ రహస్యం. ఆమె నాన్ లోకల్ అంటూ మొదటి నుండి జిల్లా నాయకులకు ఆమెతో పొసగడం లేదు. జిల్లా కేంద్రంలోనే ఉంటున్నప్పటికీ ఆమె ఎప్పుడూ ఎవరికీ అందుబాటులో ఉండరు అనేది ప్రధాన ఆరోపణ. అయితే మొదటి నుండి పార్టీలోనే ఉండడం, కాపుకులం కావడంతో ఆమెకి తూర్పు కాపు కార్పొరేషన్ పదవి వరించింది. దీంతో పాటు ఆమె విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా. అలా అని నియోజకవర్గ నాయకులతో కూడా ఆమె సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. రిచ్ అండ్ పూర్ లెక్కలు వేసినా ఎవడైతే నాకేంటి అనే స్టైల్లో ఆమెకి ఎవరితోనూ సత్సంబంధాలు లేవనటంలో ఎలాంటి డౌట్ లేదన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పదవులు అనుభవిస్తున్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరించడం వలన కార్యకర్తకి కష్టం వస్తే మొరపెట్టుకోవడానికి జిల్లాకి ఓ పెద్ద దిక్కు ఉంటే బాగుండు అన్న చర్చ జన సైనికుల్లో నడుస్తోంది. అయితే కార్యకర్తలకే కాదు, నాయకులకు కూడా దిక్కులేదట. పార్టీ కోసం లాయర్గా పనిచేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదని, ఇకనైనా పార్టీ జిల్లా నాయకత్వంపై దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు జన సైనికులు. For more videos like this, subscribe Big TV channel.